నమస్తే. మనతో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. అన్న, ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి హరీష్ రావు గారిని విచారణకు హాజరయ్యేలా చేశారు. ఏం చెప్తారు? ఏముంటుంది అంత ఉట్టిదే. ఉట్టి డైవర్ట్ మంత్రులు కొట్లాటలు అవుతున్నాయి కదా, అవన్నీ డైవర్ట్ చేయడానికి ఇట్లా ఏదో ఒకటి. నిన్న ప్రెస్ మీట్ పెట్టడంతోనే నోటీసులు విచారణకు హాజరు కావాలని నోటీసులు వచ్చినాయి. సుప్రీంకోర్టు క్లియర్గా గైడ్లైన్స్ ఇచ్చింది ఇవ్వద్దని. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆయన కూడా చేస్తారంటే వాళ్ళకి మంత్రులది బొగ్గు స్కామ్, మంత్రుల గొడ్లాట ఇవన్నీ నడుస్తున్నాయి కదా, పబ్లిక్ డైవర్ట్ చేయాలని చెప్పేసి ఆలోచన ఇట్లా చేస్తున్నారు. మొన్న ఖమ్మం సభలో బీఆర్ఎస్ దిమ్మలు కూల్చాలని చెప్పేసి రేవంత్ రెడ్డి బలంగా స్పష్టంగా చెప్తున్నారు. నిజంగానే అంటే కూల్చమని దిమ్మలు ఎవరు కూలుస్తుంది? వాళ్ళ ప్రభుత్వం కూలుతుంది కనుక ఇవన్నీ అవి కూల్చాలి ఇవి కూల్చాలని చెప్తున్నారు. ఎవరిని కూల్చే టీఆర్ఎస్ ఇట్లా ఎంటుకు కూడా ఎవరు పీకలేరు. ఎవరు ఏ పార్టీ ఎట్లా కూలుస్తుంది? ఎవరి పార్టీ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ కార్యకర్తలు ఉంటారు. మేము కాంగ్రెస్ దిమ్మలు కూలుస్తాం మొత్తం పోతా అంటే అవుతుందా? బిఏ మొత్తం పోతా అవుతుందా? పొలిటికల్ పార్టీలు ఉంటాయి, కార్యకర్తలు ఉంటుంది. ఇంత బలమైన పార్టీ సర్పంచ్ 40% సర్పంచ్ గెలిచిండ్రు. ఏదో ఉన్న 10 సీట్లు వస్తే గవర్నమెంట్ వచ్చేది. 1-2% ఓట్ల తేడా అంతే, 2% లోపల. దానికి అంత తెలంగాణలో టీడీపీ తుడుచుకుపెట్టుకుపోయిన పరిస్థితి కనిపించినా కూడా ఎందుకు రేవంత్ రెడ్డి గారు పదే పదే టీడీపీ పార్టీని తెర మీద తీసుకొస్తున్నారు? ఇంకా టీడీపీ అక్కడి నుంచి వచ్చింది కదా, కూడా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరికి మంచి సంబంధం లేదు. ఎట్లా మర్చిపోతారు? మర్చిపోలేదు. ఆ బంధం అనేది మర్చిపోరాని బంధం కదా, ఆటోమేటిక్ అంటారు అంతే. బీఆర్ఎస్ దిమ్మలు గులిస్తే ఎన్టీఆర్ గారు ఆత్మ శాంతిస్తుంది నిజంగానే. మరి ఎట్లా ఉంటుంది? ఎన్టీ రామారావు వాళ్ళ దిమ్మలు వీళ్ళ దిమ్మలు కూర్చోమని చెప్పారు. ఎన్టీ రామారావు తెలంగాణలో ఓట్లు వేస్తే కదా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి కదా. ఎన్టీ రామారావు మనం ఏమైనా అంటున్నాం? ఎన్టీ రామారావు చేసే పథకాలు అసెంబ్లీ కూడా మా ముఖ్యమంత్రి గారు మాట్లాడి మేము కూడా చెప్పినాం. ఎన్టీ రామారావు ఆయన చేసిన మంచి పనులు కూడా పోడినాం కదా. ఆయన తిట్టలే ఎన్టీ రామారావు తిట్టలే. ఎన్టీ రామారావు శాంతి ఎట్లయితే? ఎన్టీ రామారావు విగ్రహాలు ధ్వంసం చేసినాం, ఎన్టీ రామారావు విగ్రహాలు ఎవరు తీసేసినాం. ఆయన ఒక మంచి నాయకుడని మేము గౌరవించింది తప్ప ఎన్టీ రామారావు దీని ఎందుకు లాగుతుంది? ఎన్టీఆర్ సెంటిమెంట్ తెచ్చి ఏదో ఇబ్బంది చేయాలని అంతే.